ఇది మరుపు రానటువంటిది, మరువ లేనటువంటి ఘటన ఈరోజు ఈ ఊరిలో జరిగే కార్యక్రమం అని తెలియజేస్తున్నాను. అంతేకాదు మా మండల నాయకుడు మాట్లాడుతూ రాజకీయంగా కొన్ని మాటలు ప్రస్తావించారు తెలుగుదేశం గురించి. ఎస్, తెలుగుదేశం ప్రజల గుండెలాగా రాబోతా ఉంది. రేపు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో రాబోతుందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రయోగం జరిగిందో అదే ప్రయోగం రేపు తెలంగాణలో జరగబోతుంది. జరిగితే ప్రభంజనం సృష్టించబోతున్నారు. ఎందుకు? అప్పుడే ఒక పార్టీని చూశారు, 2 ఎన్నికల్లో చూశారు, పక్కన పెట్టారు. ఇంకో పార్టీని తీసుకొచ్చారు. 2 ఏళ్లకే ప్రజల్లో ముఖం మత్తిపోయింది. నేను ఆ రోడ్డు మీద నిలబడి కాఫీ హోటల్లో, బడ్డీ కొట్లో అన్నీ అడిగా, సర్వే చేశా. కథ ముందే వచ్చా. నేను ఎవరో వీళ్ళకి తెలియదు కదా పాపం. ఏంది అబ్బాయి ఎట్లుంది, ఏం కథ అని అడిగా. ఏంటండి అసలు ఊళ్ళల్లోకి వస్తే బాధేటట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు. ఎందుక అంత కోపం అంటే, అట్లుంది మరి మేమేం చెప్పామండి, జనంలో ఉన్నది చెప్తున్నాం అంటున్నారు. ఆయనది అట్టుంది అన్న, ఆయనది అసలు మర్చిపోయారు కదండి అని. మరి రేపు ఎన్డీఏ వస్తే ఊగుద్దండి, ఊపుతాం ఒక ఊపు అని ప్రత్యామ్నాయ రాజకీయం కోసం తెలంగాణ ఎదురు చూస్తుంది. అది జరగబోతుంది. దానికి మీరు సమాయత్తం కావాల్సిందిగా కోరుతున్నాను. దానికి అన్నం ఉడికిందా అంటే బియ్యం ఎట్టయితే పట్టుకుంటామో, బియ్యం పట్టుకుంటే ఈ ఊర్లో యజ్ఞనారాయణపురంలో 800 ఓట్లు ఉన్నాయి. 250 సభ్యత్వం చేయించాడు నా మిత్రుడు నరేష్. 250 సభ్యత్వం 800 ఓట్లల్లో అంటే ఇంకేంది చెప్పండి. 3 పార్టీలు పంచుకుంటే ఎవరు గెలుస్తారయ్యా? అట్లా మిత్రుడు బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న అధికారం ఉందా, వస్తుంది అనుకున్నావా? నవీన్ సామినేని నవీన్ ఇలా అంకితమైనటువంటి మిరకల్స్, చురుకైనటువంటి కార్యకర్తలు 20 ఏళ్ళైంది తెలుగుదేశం పార్టీ దూరమై, కానీ గుండెల్లో చెక్కు చెదరలేదు. చూడు మా వాడు డ్రెస్ ఎట్లా వేసిండో, ఇది ఎట్లా పెట్టిండో తెలిసిందా? అలానే ఇంకొక మిత్రుడు హరీష్, ఈయన మొత్తం రాష్ట్రంలోనే 5800 సభ్యత్వాలు చేర్చిండండి తెలుగుదేశం పార్టీకి. కేంద్ర కార్యాలయంలో అభినందించామండి. ఇది అన్నం ఉడుకుద్దా లేదా అని తెలియటానికి ఎట్టయితే నాడి, ఇది ఈ 2 నాడులను బట్టి తెలుస్తుంది. ఇందాక కాఫీ హోటల్ రోడ్డు మీద చెప్పినటువంటి సమాచారం ఎప్పుడైనా వెనక సర్వేలు ఉన్నాయా? అన్నగారి టైంలో మా ఓటు వాళ్ళని పంపించేవాడు. తెలుసుకొని రమ్మంటే మేము ఊళ్ళోకి వచ్చేవాళ్ళం, ఊరు బయట పోయేవాళ్ళం, పొలంలో చూసేవాళ్ళం, దారిని వచ్చేవాళ్ళని అడిగేవాళ్ళం. అడిగితే నాడు తెలిసిపోయేది. దాన్ని బట్టి టికెట్ ఇచ్చినా ఏ ప్రభుత్వం వచ్చేది చెప్పేవాళ్ళం. ఇవాళ ఆ పనే చేశాను. నాటు వైద్యమే కరెక్ట్. అందుకని ఏది ఏమైనా మీరందరూ ఈ మండు టెండలో తెలంగాణలో ఖమ్మం జిల్లాలో నల్లమల్ల రంజిత్ అన్నా క్యాంటీన్ నడుపుతున్నాడు. రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో నడుస్తాయి. నేను చెప్తున్నా ఈరోజు. దా తమ్ముడు దా. రంజిత్ గుడ్. రంజిత్ గారిని కూడా అభినందిస్తున్నాం. నా పిల్లల పేరు కూడా బసవతారకం వసుంధరమ్మ. చెప్పు. నా పిల్లల పేరు కూడా నందమూరి వంశం అభిమానంతో నల్లమల్ల బసవతారకం, నల్లమల్ల వసుంధరమ్మ, 2 పేర్లు. బాలయ్య బాబు అభిమానిగా నేను ఖమ్మం జిల్లా ఎప్పుడు బాలయ్య బాబుకి రుణపడి ఉంటాను నేను. జై బాలయ్య, జై అని తెలియజేస్తూ మండు టెండలో చెమటలు కారిపోయి బట్టలు తడిసిపోతున్నా కదలకుండా మెదలకుండా కూర్చొని మీరు ఈ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.